అవును నా రాణి. మామయ్య గారు వదలండి. మీరేం చేస్తున్నారు? వదిలేయండి. వదలండి. వదిలేయండి. ఏం చేస్తున్నారు? అరే మామయ్య గారు, మామయ్య గారు వదిలేయండి. రా రా నారాణి. మామయ్య గారు, నేను మీ కూతురు లాంటి దాన్ని. ఏం కాదు కదా. వదిలేయండి. రా రా. హేమా, ఏమైంది? ఏమైంది? ఎక్కడికి వెళ్తావు నా రాణి? కనీసం నా దాహం తీర్చి వెళ్ళు. నాన్నగారు, మీకు సిగ్గనిపించట్లేదా? నీ కోడలతో ఎలా ప్రవర్తిస్తావా? నీ కొడుకని చెప్పుకోవడానికే సిగ్గనిపిస్తుంది నాకు. అయితే చెప్పుకోకు. అసలు నీకెవరు చెప్పారు నన్ను నాన్న అని పిలవమని? నీకు అన్నం పెట్టేవాడితో ఎలా మాట్లాడాలో తెలుసుకో. అసలు నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. నీ ఖర్చులన్నీ, ఈ ఇంటి ఖర్చులన్నీ కూడా నా పెన్షన్ డబ్బుతోనే నడుస్తున్నాయి. నువ్వు ఏ పని చెయ్యవు, కానీ నాకు ఉపదేశం ఇవ్వడానికి వచ్చావు. చాలు, నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి నేను ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నాను. లేదంటే లేదంటే ఏం చేస్తావు? చంపేస్తావా? చెప్పు. మొత్తం మూడంతా పాడు చేశాడు. రండి నాన్నగారు. రా కవిత. విమలా, హా? మీ ఇల్లు చాలా చాలా అందంగా ఉంది. ముంబైలో ఇలాంటి ఇంట్లో ఉండడం అంటే చాలా పెద్ద విషయం. ఇంకా ఇదంతా కూడా మా నాన్నగారి వల్లే. థ్యాంక్ యూ నాన్న. నాకు ఈ ఇల్లు నాన్నగారే ఇచ్చారు. సరే, మీరిద్దరూ ఫ్రెష్ అప్ అయి ఉండండి. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను, సరేనా? ఓకే. మీరు కూడా ఫ్రెష్ అవ్వండి నాన్నగారు. సరే విను, నేను ఒకరితో నీ ఉద్యోగం గురించి మాట్లాడాను. బహుశా ఆయన కలవడానికి వస్తారేమో. మనోజ్ ఆయన పేరు, సరేనా? రెడీగా ఉండు. అఫో, ఎందుకంత కంగారు పడుతున్నావు? బావుజికేం తెలీదులే. నీ మాటలు చాలా బాగుంటాయి. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అరే ఏం కాదులే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా?
అంకుల్ మీకేమైనా కావాలా? ఆ, ఏంటో చెప్పండి. ప్రేమ. నాకు అర్థం కాలేదు. అదే ప్రేమ. ఏదైతే నువ్వు మనసుతో చేస్తావు చూడు, అది. అంకుల్ అంకుల్ ఏం చేస్తున్నారు? అదే మనోజ్ నీకు చేసినట్టే ప్రేమ. నా రాణి. వదులు, వదులు. విమలా! కవిత, కవిత ఏమైంది? ఏంటిదంతా? అంకుల్ ఎవరు చేశారు ఇలా? అంకుల్ అంకుల్ నాన్నగారు మీరా? ఏంటిది? మీరు ఇంతగా దిగజారిపోతారని నేను ఎప్పుడూ ఊహించలేదు. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి కూడా సిగ్గుగా ఉంది నాకు. ఎప్పుడు చూడు నాన్న నాన్న అంటుంటావు. ఈ నాన్నకి మాత్రం ఫీలింగ్స్ ఉంటావా? నేను తనని ప్రేమను మాత్రమే అడిగాను, ఇంకేమీ అడగలేదు. అయినా నేను ఇలాంటి వాటిల్లో ఏమాత్రం సిగ్గుపడను. నాకు ఉపన్యాసాలు ఇవ్వకు, అర్థమైందా? నాన్నగారు దూరంగా ఉండండి, నాకు చాలా అసహ్యం అనిపిస్తోంది. అసహ్యం వేస్తుందా? ఇప్పుడు నా మీద నీకు అసహ్యం వేస్తుందా? ఈ ఇల్లు నేను నీకు కొనిచ్చినప్పుడు అసహ్యం వేయలేదా? అప్పుడు నీకు అసహ్యం వేయలేదు. నువ్వు విడాకులు తీసుకుంటానన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను, అప్పుడు నీకు అసహ్యం అనిపించలేదా? మీకు ఏ విషయంలోనైనా నేను సపోర్ట్ చేస్తున్నాను, అప్పుడు మీకు అసహ్యం వేయలేదా? కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజు మీ నాన్న కొంచెం ప్రేమ అడిగేసరికి అసహ్యం వేసిందా? నాన్న మీరు నా తండ్రి, ఏం చేస్తున్నారు మీరు? నాకు అలాంటిదేమీ లేదు. ఇంకా నేను ఉపకారం చేస్తున్నాను. ఇదంతా నేను అమ్మాయికి చేసే పెద్ద ఉపకారం. కానీ ఈ రోజు నీకు నా రుణం తీర్చుకునే ఒక పెద్ద సువర్ణ అవకాశం వచ్చింది. నాన్న దూరంగా ఉండండి, నేను మీకు చెప్తున్నాను, ఇది మంచిది కాదు. దాన్ని పంపించు. దూరంగా ఉండండి, ఇది మంచిది కాదు. దూరంగా ఉండండి. పద కవిత. కవిత, కవిత నన్ను క్షమించు కవిత. నాకు తెలీదు మా నాన్న ఇలాంటి వాడని. విమల, నేను మీ ఇంట్లో ఉండలేను. వేరే ఎక్కడైనా ఇల్లు తీసుకుంటాను. నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. నేను అతనితో ఇంకా జీవించలేను. లేదు లేదు కవిత, నువ్వెక్కడికి వెళ్ళకు. వెళ్ళాల్సింది అతను. రేపు సాయంత్రం ఊళ్ళో దింపేసి వస్తాను. నువ్వు బాధపడుకో, బాధపడుకో. ఇక్కడేం చేస్తున్నావు? ఇటువంటి మంచి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు.
వదలు నన్ను, వదలు, వదలు, మంచి అవకాశం. నన్ను వెళ్ళనివ్వు, ఏయ్, వదలు నన్ను, మాట విను. వదలు, వదలు, వదలు. వదలు, 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 ఏయ్, నన్ను వదిలేయ్. మాట విను. ఏయ్, వదలు, వదలు. వదలు, వదలు. విమలా, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇంకా టైం ఉంది, ఆలోచించు. నువ్వేదైతే చేస్తున్నావో అది కరెక్ట్ కాదు. నాన్నగారు, మీకు పరువు పట్టింపులు ఎలాగో లేవు, కానీ నాకు పరువు పట్టింపులు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నా పరువు తీసుకుని మర్యాద లేకుండా ఇక్కడ ఉండలేను, అర్థమైందా? అందుకే ఇప్పటికిప్పుడే నాతో పాటు ఊరుకు వచ్చే. గౌరవం, గౌరవం అనే మాట నీ నోటి నుంచి వినడానికి బాగోలేదు. చూశాను నేను. రాత్రి మందు కొట్టి ఇష్టం వచ్చినట్టు తందనాలాడింది చూశాను. అలా ఎలా మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడే మాట నా రూమ్ వరకే పరిమితం. మీలాగా నేను నా పరువుని రోడ్డు మీద లాగలేదు. మిమ్మల్ని నాన్న అని పిలవడానికే ఆలోచిస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ!